ఏ పార్టీలు అధికారాన్ని స్థాపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది నాయకులకి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ సదరం చేసి ఆడొక మంచి ప్యాలెస్ కట్టి దాన్ని ఏ ఉద్దేశంతో కట్టారు, దేనికి వాడుకోవడానికి కట్టారో వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాళ్ళకి తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ తెలుసు. కానీ పైకేమో మేము దానికోసం కట్టలేదు, వీళ్ళకి వాడుకోవడానికి చేత కట్టలేదు, 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అంటున్నారు. ఇంత అనుభవం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు కదా, చేతగా అక్కడ పడేశారని మాట్లాడతారు వాళ్ళు. సరే, దాన్ని పక్కన అటు పెడితే దాన్ని వాడాలంటే ఇంతకుముందు సామాన్యులకి ఆడున్న బిల్డింగ్స్ కానీ ఆడున్న క్వార్టర్స్ కానీ ఏమైనా సరే సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఎవరికి అందనంత స్థాయిలో కట్టేశారు. 500 కోట్ల డబ్బు నాశనం చేసేసి ఇప్పుడు దాన్ని ఏదైనా ఫంక్షన్ హాల్కో ఎవరికన్నా రెంట్లకి ఇవ్వాలన్నా ఎవరికి దానికి పనికిరావయ్యి. పర్యాటకులు వచ్చి దాంట్లో ఉండిపోయి అంత పెద్ద పర్యాటక ప్రదేశం కాదు, అంత డబ్బులు రావు. దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆడబెట్టి కూర్చొని ఉన్నారు. సరే, దాంట్లో కూర్చొని పరిపాలన చేయాలా అంటే రాష్ట్రం అంతా ఏడుంది, పక్కన ఆడాడో పెట్టుకొని దాన్ని పరిపాలన చేసుకొని దాంట్లో కూర్చొని చేస్తే మేము చేస్తే అట్టన్నారు, మేము చేస్తామంటే మీరేమో మళ్ళీ ఆ దాంట్లో కూర్చొని పరిపాలన చేస్తారంటారు అని చెప్పి అది దీని ఇల్లు కమ్ముగా వదిలేసి కమ్ముకు కూర్చొని ఉన్నారు. సరే, దాని పక్కన పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు టిట్కో ఇల్లు కట్టారు. అవి ప్రజలకు ఇస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళ కాడ ఎంత తీసుకొని పేర్లు తీసుకొని నమోదు చేసుకొని ఏదో చేశారో ఇంతవరకు పూర్తిగా ఫుల్ఫిల్గా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదే అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్థలాలు ఇచ్చేసి పట్టాలు ఇచ్చేసి ఇల్లు కట్టుకోండి, లేదంటే నేనే కట్టిస్తాను అది ఇదని కోతలు కోసి తర్వాత మీరే కట్టుకోండి అని చెప్పి వాటిని వదిలేశారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు రూపాయిని 4 రూపాయలు పెట్టుకొని ఆడబడేశారు. అవి అలాగే ఉండిపోయినాయి. ఎక్కడ ఇల్లు కట్టుకొని ఫ్యామిలీలు ఉండేదానికి నోచుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మళ్ళీ కొత్తగా అమరావతిలో భూముల స్వీకరణ కొత్తగా భూములు స్వీకరించాలి, 16,000 ఎకరాలు ఏదో చెప్తా ఉంది. ఇంతవరకు 2,000 ఎకరాలు స్వీకరించారు. వాటిలో ముందు ఏమైతే కట్టాలనుకున్నారో వాటిని కంప్లీట్ చేస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసేదానికే మన కాడ నీళ్లు నిండిపోను ఎత్తిపోసుకోను దానికి దీనికి 100 కోట్లు వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ నీళ్లు ఎత్తకుండా వదిలేయండి, ఎక్కడైతే మనం బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నారో ఎక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నారో దాని వరకే ఎత్తుకొని 1 by 1 కట్టుకుంటూ పోవచ్చు కదా. అది వేస్ట్. మళ్ళీ కొత్తగా భూ స్వీకరణ అదేమంటే మేము అంత చేస్తే కానీ అంత డెవలప్ కాదు, అది కాదు ఎప్పుడుకో ఏదో డెవలప్ చేసే తర్వాత సంగతి. మళ్ళీ వచ్చిన వాళ్ళు మీరే ఉంటే మీరు, లేకపోతే తర్వాత చేసుకుంటూ పోవచ్చు. డబ్బులు సంపాదించుకునే దాన్ని బట్టి మనకు వచ్చే ఆర్థికంగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేసుకుంటూ పోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలకి ఏం కట్టాలని ముందు అనుకున్నారో నిర్ణయించుకున్నారో దాన్ని కడితే ఆడికి అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకా స్వీకరించడం దేనికి? మళ్ళీ వాళ్ళ కౌలు కట్టాలా, వాళ్ళకి ఈ కట్టాలా, దాన్ని డెవలప్ చేయాలా, దాన్ని మళ్ళీ మట్టి తోలాలా, నీళ్లు తీయాలా, సోది సెదగంతా తలకాయ నొప్పి వ్యవహారం. ఇది అంత డబ్బులన్నీ వేస్ట్ చేస్తారు. అదేమంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటారు, అప్పులు తెస్తారు. ఈ ప్రజాధనం మా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కడితే అవి ఆడ మూలపడేశారు. ఆయన మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశం తర్వాత సంగతి. వాటిని ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఏదో ఒక విధంగా చేస్తాం పీపీపీ అన్నారు, ఏదో చేస్తే కదా అవి ఆడే. ఈ ప్రజాధనం అంతా మనం తెచ్చే అప్పులకు వడ్డీల కన్నా బరికి వస్తాయి కదా కేంద్రంలో. అది లేదు. ఆడ నుంచి వచ్చే డబ్బుల్లో, కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్లో వాళ్ళు వడ్డీ మందం తీసేసుకుని మిగిలింది మనకు పడేస్తున్నారు ముష్టిలాగా. అట్ట అయిపోయింది పరిస్థితి. ప్రస్తుతానికి ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ నాయకులు ఉన్నా ప్రజాధనం వేస్ట్ కాకుండా చూస్తే మంచిదని నా అభిప్రాయం.